హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం ఫుల్ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్‌ను డిస్కస్ చేయబోతున్నాం. విచ్ సిటీ ఈజ్ లైక్లీ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ స్లమ్ ఫ్రీ సిటీ? భారతదేశంలో తొలి స్లమ్ రహిత నగరం లేదా మురికివాడలు లేని మొదటి నగరంగా మారే అవకాశం ఉన్నటువంటి నగరం ఏది? ఏ నగరం అంటే సూరత్ నగరం. గుజరాత్‌లోని ఒక ప్రధాన నగరమైనటువంటి సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క నిరంతర ప్రయత్నాల కారణంగా భారతదేశంలో మురికివాడలు లేని మొదటి నగరంగా మారే దిశగా పయనిస్తోంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గ్రామ్ పంచాయత్ లెడ్ డిజిటల్ సెల్ఫ్ అసెస్మెంట్ టూల్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి టు అసెస్ డ్రింకింగ్ వాటర్ సర్వీస్ డెలివరీ అండర్ ద జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి సేవల పనితీరును అంచనా వేయడానికి కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోని డిజిటల్ స్వీయ అంచనా సాధనం పేరు ఏంటి? సో ఏం పేరు అంటే జల్ సేవా ఆంకలన్. డిసెంబర్ 2025లో జల్ శక్తి మంత్రిత్వ శాఖ, సో డిసెంబర్ చివరి వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట ఇవి. సో డిసెంబర్ 2025లో జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు మరియు పారిశుద్ధ్య విభాగం జల్ జీవన్ మిషన్ పోర్టల్లో జల్ సేవా ఆంకలన్ అనే సాధనాన్ని ప్రారంభించింది. సో ఈ జల్ సేవా ఆంకలన్ అనేటువంటిది హర్ ఘర్ జల్ గ్రామాలలో తాగునీటి సేవల కార్యాచరణ మరియు నాణ్యతను అంచనా వేయడానికి రూపొందించబడినటువంటి గ్రామ పంచాయతీ నేతృత్వంలోని డిజిటల్ స్వీయ అంచనా సాధనం. విచ్ ఇన్సెక్ట్స్ హ్యావ్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ద వరల్డ్? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఫస్ట్ ఇన్ ద వరల్డ్ కాబట్టి టు గెట్ లీగల్ రైట్స్. ప్రపంచంలో చట్టబద్ధ హక్కులు పొందిన తొలి కీటకాలు ఏవి? సో వాటి పేరు ఏంటి అంటే అమెజోనియా స్టింగ్లెస్ తేనెటీగలు ప్రపంచంలోనే చట్టబద్ధ హక్కులు పొందిన తొలి కీటకాలుగా గుర్తించబడ్డాయి. ఇది పెరు దేశంలోని పలు మున్సిపాలిటీలు వీటి ఉనికి మరియు వికాస హక్కును గుర్తిస్తూ చట్టం ఆమోదిన తర్వాత జరిగింది. హూ డిజైన్డ్ ద క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బన్ రీసెంట్లీ అక్వైర్డ్ బై ద ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ? భారత సైన్యం మరియు నౌకాదళం ఇటీవల కొనుగోలు చేసిన క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ను ఎవరు డిజైన్ చేశారు? సో తుపాకీలండి ఇవి ఒక రకమైనటువంటి. ఎవరు అంటే డిఆర్డిఓస్ ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పుణే. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల భారత సైన్యం మరియు నౌకాదళం కోసం క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ అంటే తేలికైనటువంటి తుపాకీలను, అలాగే భారత నౌకాదళం కోసం హెవీ వెయిటెడ్ టార్పిడోలను కొనుగోలు చేయడానికి 4,666 కోట్ల విలువైనటువంటి రక్షణ సేకరణ ఒప్పందాలపై సంతకం చేసింది. సో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ డిఆర్డిఓ యొక్క ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పూణే అనేటువంటిది రూపొందించింది. దీన్ని భారత్ ఫోర్జ్ లిమిటెడ్ తయారు చేసింది. Which country recently deployed the nuclear capable Oreshnik missile in Belarus? ఇటీవల బెలరూస్లో అణ్వాయుధ సామర్థ్యం గల ఒరెన్షిక్ క్షిపణిని ఏ దేశం మోహరించింది? సో ఆన్సర్ ఏంటి అంటే రష్యా. ఒరెన్షిక్ క్షిపణి అనేటువంటిది అణ్వాయుధాలను మోసుకెళ్ళగల సామర్థ్యం ఉన్న రష్యాలో తయారైనటువంటి మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. అయితే ఇటీవలే నాటో సభ్య దేశాలైనటువంటి పోలాండ్, లిథువేనియా మరియు లాట్వియా సరిహద్దుల్లో ఉన్న రష్యా యొక్క పొరుగు మిత్ర దేశమైనటువంటి బెలరూస్లో రష్యా ప్రాంతీయ భద్రతలో భాగంగా మోహరించబడింది కాబట్టి న్యూస్లో ఉండేది. Which country did India overtake to become the world's fourth largest economy in nominal GDP terms? నామమాత్రపు జీడిపి పరంగా ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది? ఏ దేశాన్ని వెనక్కి నెట్టింది? సో ఏ దేశాన్ని అంటే
జపాన్. సో, భారత్ $4.18 ట్రిలియన్ జీడీపీతో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అంతేకాకుండా 8.2% వృద్ధి రేటుతో ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందినది భారత్. Who have recently been appointed by the Appointments Committee for the Cabinet to key positions in DGFT and FCI. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అంటే డీజీఎఫ్టీ మరియు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఏలో ప్రధాన పదవులకై ఇటీవల క్యాబినెట్ నియామక కమిటీ ద్వారా ఎవరు నియమితులయ్యారు? సో, లవ్ అగర్వాల్ గారేమో డీజీఎఫ్టీకి, అదేవిధంగా రవీంద్ర కుమార్ గారేమో ఎఫ్సిఏకి. సో, డీజీఎఫ్టీ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఎఫ్సిఏ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. Who became the first bowler in men's T20 ఇంటర్నేషనల్ క్రికెట్ టు టేక్ 8 వికెట్స్ ఇన్ ఏ మ్యాచ్? పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒకే మ్యాచ్లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్గా ఎవరు నిలిచారు? సో, ఆయన పేరేంటి అంటే సోనం ఎషే. భూటాన్కు చెందినటువంటి క్రికెటర్ సోనం ఎషే పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఒకే మ్యాచ్లో 8 వికెట్లు తీసి చరిత్రను సృష్టించారు. Which country recently ended its 400-year-old tradition of letter delivery, becoming the first to fully phase out traditional mail? ఇటీవల ఏ దేశం తన 400 ఏళ్ల నాటి ఉత్తరాల పంపిణీ సాంప్రదాయానికి ముగింపు పలికి సాంప్రదాయ తపాలా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన మొట్టమొదటి దేశంగా నిలిచింది? సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే డెన్మార్క్. డెన్మార్క్ 400 సంవత్సరాల సాంప్రదాయాన్ని ముగించి డిజిటల్ యుగంలో సాంప్రదాయ తపాలా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసినటువంటి మొదటి దేశంగా డెన్మార్క్ నిలిచింది. Which bird species breeding habitats will be protected under the new project approved by the government in the Ganga Basin? గంగా నదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఆమోదించిన కొత్త ప్రాజెక్టు కింద ఏ పక్షి జాతుల సంతానోత్పత్తి ఆవాసాలు రక్షించబడతాయి? ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఇండియన్ స్కిమ్. గంగానది పరివాహక ప్రాంతంలో ఇసుక దిబ్బలపై గూలు కట్టుకునేటువంటి పక్షుల సంతానోత్పత్తి ఆవాసాలను పరిరక్షించడానికి ప్రభుత్వం ఒక వినూత్న ప్రాజెక్టును ఆమోదించింది. సో, ఇందులో అంతరించిపోతున్న పక్షి జాతి అయినటువంటి ఇండియన్ స్కిమ్మర్పై ప్రత్యేక దృష్టి సారించారు. What is the name of the Indian Navy's ship that sailed from Porbandar to Muscat to test ancient Indian sea framing? భారత నౌకాదళం నుండి ప్రాచీన సముద్ర యాత్రను పరీక్షించడానికి పోర్బందర్ నుండి మస్కట్ వరకు ప్రయాణించిన నావ పేరు ఏంటి? చూస్తున్నారు కదా, ఇదన్నమాట. సో, నావ పేరు ఏంటి అంటే ఐఎన్ఎస్వి కౌండిన్య. ఐఎన్ఎస్వి కౌండిన్య అనేటువంటిది అజంతా గుహ చిత్రాలలో చూపబడిన మరియు ప్రాచీన గ్రంథాలలో వర్ణించబడినటువంటి పురాతన భారతీయ నౌకల నుండి ప్రేరణ పొంది తయారు చేయబడిన మరియు కుట్టిన తెరచాపలు గల ఒక ఓడ. Who won the men's World Rapid and Blitz Chess Championship titles in December 2025? 2025 డిసెంబర్లో మెన్స్ వరల్డ్ ర్యాపిడ్ మరియు బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్స్ను ఎవరు గెలుచుకున్నారు? సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మ్యాగ్నస్ కార్ల్సన్. ఫైడ్ వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2025 ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 27th ఎడిషన్ అనమాట.
27థ్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 25 డిసెంబర్ నుండి 30 డిసెంబర్ వరకు జరిగిందనమాట. ఎక్కడ జరిగింది అంటే దోహాలో జరిగింది. దోహా ఖతర్‌లోని ఖతార్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఈవెంట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించబడింది. సో, ఇందులో గనక చూస్తే మెన్స్ వరల్డ్ ర్యాపిడ్ ఓపెన్ కేటగిరీలో అయితే కార్లెస్ గెలిచారు. అదేవిధంగా మెన్స్ వరల్డ్ బ్రిడ్జ్‌లో అయితే మ్యాగ్నస్ కార్లెస్ గారే గెలిచారు. అదేవిధంగా విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్‌లో అయితే అలెగ్జాండ్రా గోరి గోరియా చిక్నా గారు గెలిచారు. అదేవిధంగా విమెన్స్ వరల్డ్ బ్రిడ్జ్‌లో అయితే బిబిసారా అసౌబయేవా గారు గెలిచారు. Which Israeli civilian award will be given to US President Donald Trump as announced by Prime Minister Benjamin Netanyahu? ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఏ ఇజ్రాయెల్ పౌర పురస్కారం ఇవ్వబడుతుంది? ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇజ్రాయెల్ శాంతి పురస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం ఇజ్రాయెల్ శాంతి బహుమతిని ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు గారు ప్రకటించారు. విచ్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ బికేమ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్స్ ఇన్ 2025? 2025లో మహిళల T20 అంతర్జాతీయ మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన భారత మహిళా క్రికెటర్ ఎవరు? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే దీప్తి శర్మ. భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ మహిళల T20 అంతర్జాతీయ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచారు. అయితే తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన 5వ T20 మ్యాచ్లో ఈమె ఈ రికార్డును సాధించారు. Which drug has been recently banned by the government for oral formulations above 100 mg? 100 mg కంటే ఎక్కువ మోతాదులో ఉండే నోటి ద్వారా తీసుకునే మందుల తయారీకి ప్రభుత్వం ఇటీవల ఏ మందుని నిషేధించింది అంటే నిమెసులైడ్. Which scheme was launched by the Ministry of Mines in 2015 for the welfare of mining affected areas and people using funds generated through district mineral foundations? ఖనిజ తవ్వకాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలు మరియు ప్రజల సంక్షేమం కోసం డిఎంఎఫ్స్ అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ నిధులను ఉపయోగిస్తూ 2015లో గనుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం ఏంటి అంటే ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన. Which air-launched cruise missile recently flight tested by the Pakistan Air Force is developed indigenously and can strike land and sea targets? పాకిస్తాన్ వైమానిక దళం ఇటీవల పరీక్షించిన స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన మరియు భూమిపై సముద్రంలోని లక్ష్యాలను ఛేదించగల గాలి నుండి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణి పేరు ఏమిటి? సో క్షిపణి పేరేంటి అంటే తైమూర్ క్షిపణి లేదా తైమూర్ మిసైల్. తైమూర్ క్షిపణి అనేది పాకిస్తాన్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గాలిలో నుండి ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి. Which port city in Yemen was bombed by Saudi Arabia in the early hours today after weapons were unloaded from ships arriving from Fujairah, UAE? యుఏఈలోని ఫుజైరా పోర్ట్ నగరం నుండి చేరిన నౌకల నుండి ఆయుధాలు దిగిన తర్వాత సౌదీ అరేబియా ఏ యెమెన్ ఓడరేవు నగరంపై బాంబు దాడి చేసింది అంటే ముకల్లా. Recently, the Indian Army signed a 293 crore contract with Naib Limited in collaboration with Israel. Which advanced system is this contract for? ఇటీవల భారత సైన్యం ఇజ్రాయిల్తో కలిసి ఎన్ఐబిఈ లిమిటెడ్తో 293 కోట్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఏ అధునాతన వ్యవస్థకు సంబంధించింది?
సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి అండి అంటే సూర్యాస్త్ర రాకెట్ లాంచర్. సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ సిస్టమ్ అనేటువంటిది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచర్ సిస్టమ్. దీనిని పూణేకి చెందినటువంటి నైబ్ లిమిటెడ్, ఇజ్రాయెల్ యొక్క ఎల్బిట్ సిస్టమ్ సహకారంతో అభివృద్ధి చేశారు. సో, ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద న్యూ EB4 వీసా ఫర్ నేషనల్స్ ఆఫ్ విచ్ కంట్రీ? భారతదేశం ఏ దేశ పౌరుల కోసం కొత్త EB4 వీసాను ప్రవేశపెట్టింది? ఎవరు సో, ఏ దేశ పౌరుల కోసం అంటే చైనా. భారతదేశం ప్రత్యేకంగా చైనా పౌరుల కోసం EB4 వీసా అని పిలువబడే కొత్త ఎలక్ట్రానిక్ బిజినెస్ వీసాను ప్రారంభించింది. ఇన్ ద 2024-25 crop year, what was India's total rice production that made it the world's largest rice producer, surpassing China? 2024-25 పంట సంవత్సరంలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా నిలిచిన భారతదేశం యొక్క మొత్తం బియ్యం ఉత్పత్తి ఎంత? సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 150.18 మిలియన్ టన్స్. 2024-25 పంట సంవత్సరంలో భారతదేశం మొత్తం 150.18 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తిని సాధించి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారునిగా నిలిచింది. ఇండియా రీసెంట్లీ ఇనాగరేటెడ్ ద వరల్డ్స్ సెకండ్ నేషనల్ environmental standard laboratory and the fifth national primary standard facility for solar cell calibration. In which city are these facilities located? భారతదేశం ఇటీవల ప్రపంచంలోనే రెండవ జాతీయ పర్యావరణ ప్రమాణాల ప్రయోగశాల మరియు సౌర ఘాటాల క్రమాంకనం కోసం, సో ఇంగ్లీష్‌లోనూ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు, 5వ జాతీయ ప్రాథమిక ప్రమాణాల కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ సౌకర్యాలు ఏ నగరంలో ఉన్నాయి? సో, ఎక్కడ అంటే న్యూఢిల్లీ. భారతదేశం ప్రపంచంలోని రెండవ జాతీయ పర్యావరణ ప్రమాణాల ప్రయోగశాల మరియు ప్రపంచంలోని 5వ జాతీయ ప్రాథమిక ప్రమాణాల సౌకర్యాన్ని ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని CSIR NPL అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబ్ వద్ద ప్రారంభించింది. In which city was the Smart Green Aquaculture Farm and Research Institute inaugurated on January 5, 2026? జనవరి 5, 2026న స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ ఫామ్ మరియు పరిశోధనా సంస్థ ఏ నగరంలో ప్రారంభించబడింది? సో, ఎక్కడ ప్రారంభించబడింది అంటే హైదరాబాద్లో. 2026 జనవరి 5న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలంగాణలోని హైదరాబాద్లో స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ ఫామ్ మరియు పరిశోధనా సంస్థను ప్రారంభించారు. Recently, a rare eastern imperial eagle was spotted at which wildlife reserve in Tamil Nadu? ఇటీవల తమిళనాడులోని ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఒక అరుదైన తూర్పు ఇంపీరియల్ డేగ, సో ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగిల్ అనేటువంటిది కనిపించింది. సో ఇదన్నమాట. సో ఏ రిజర్వ్లో అంటే మధుమలై టైగర్ రిజర్వ్. సో అరుదైన శీతాకాలపు వలస పక్షి అయినటువంటి ఈస్టర్న్ ఇంపీరియల్ ఈగల్ ఇటీవల తమిళనాడులోని మధుమలై టైగర్ రిజర్వ్లో కనిపించింది. Indian scientists have developed the country's first 3D printed automatic weather stations under
విచ్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అండి. భారత శాస్త్రవేత్తలు దేశపు తొలి 3D ముద్రిత ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లను ఏ కార్యక్రమం కింద అభివృద్ధి చేశారు? సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మిషన్ మోసం. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలోని పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ నేతృత్వంలోని భారతీయ శాస్త్రవేత్తలు భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లను అభివృద్ధి చేశారు. What is the name of the portable water purification system for soldiers developed by DRDO? DRDO అభివృద్ధి చేసిన సైనికుల కోసం ఉద్దేశించిన పోర్టబుల్ నీటి శుద్ధి వ్యవస్థ పేరు ఏంటి? సో ఏం పేరు అంటే స్వదేశ్ సీ వాటర్ డీశాలినేషన్ సిస్టమ్. సో జనవరి 2026లో డిఆర్డిఓ ఆధ్వర్యంలోని డిఫెన్స్ ల్యాబొరేటరీ జోధ్పూర్ సైనికుల కోసం పోర్టబుల్ నీటి శుద్ధీకరణ వ్యవస్థ అయినటువంటి స్వదేశ్ను అభివృద్ధి చేసింది. What is the name of the major US military and law enforcement operation launched on January 3rd, 2026 that captured Venezuelan President Nicolas Maduro? జనవరి 3, 2026న ప్రారంభించబడి వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్న ప్రధాన అమెరికా సైనిక మరియు శాంతి భద్రతల ఆపరేషన్ పేరు ఏంటి? సో ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనేటువంటిది 2026 జనవరి 3న ప్రారంభించిన ప్రధాన యుఎస్ సైనిక మరియు చట్ట అమలు ఆపరేషన్. సో లక్ష్యం ఏంటి? వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను మరియు అతని భార్య సిలియా ఫ్లోరెస్ను పట్టుకున్నారు. ఎవరు? యుఎస్ వారు. So, where are the second Khelo India Beach Games being held in January 2026? 2026 జనవరిలో జరగబోయే రెండవ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? సో ఎక్కడ అండి అంటే దియులో. రెండవ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ జనవరి 2026లో దియులోని ఘోగ్లా బీచ్లో సో ఆల్రెడీ నిర్వహించారండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జనవరి 5 నుండి జనవరి 10 వరకు. Which state will host the Regional AI Impact Conference in January 2026? జనవరి 2026లో ప్రాంతీయ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ను ఏ రాష్ట్రం నిర్వహించనుంది? ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. Which country became the first to recognize సొమాలిలాండ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్? సొమాలిలాండ్ను స్వతంత్ర దేశంగా గుర్తించిన తొలి దేశం ఏది? సో ఏ దేశం అండి? ఇజ్రాయిల్. సొమాలిలాండ్ 1991లో సొమాలియా నుండి స్వాతంత్రం ప్రకటించుకుంది. సొమాలిలాండ్కు సొంత ప్రభుత్వం, రాజ్యాంగం, కరెన్సీ మరియు భద్రతా దళాలు ఉన్నప్పటికీ 3 దశాబ్దాల పాటు అంటే 30 సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ గుర్తింపు అనేటువంటిది పొందలేదు. అయితే ఇటీవల ఇజ్రాయిల్ అనేటువంటిది సొమాలిలాండ్ను అధికారికంగా గుర్తించిన ప్రపంచంలోనే తొలి దేశంగా నిలిచింది. Which hospital became the first in the world to administer it
విస్మా జీన్ థెరపీ ఫర్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ చికిత్సకు ఉపయోగించే విస్మా అనే జీన్ థెరపీని ప్రపంచంలో తొలిసారిగా అందించిన ఆస్పత్రి ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వెషన్. సో, ఆస్పత్రి పేరేంటి? షేక్ ఖలీఫా మెడికల్ సిటీ అబుదాబి. అబుదాబిలోని షేక్ ఖలీఫా మెడికల్ సిటీ డిసెంబర్ 28, 2025న వెన్నెముక కండరాల క్షీణత కోసం అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ కోసం విప్లవాత్మక వన్ టైమ్ జన్యు చికిత్స అయినటువంటి విస్మాను నిర్వహించిన ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఆస్పత్రిగా అవతరించింది. The Ministry of Information and Broadcasting announced the winners of 4 creative challenges under the Badalta Bharat Mera Anubhav campaign. Who won the first prize in the Badalta Bharat Mera Anubhav Instagram Reel contest? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ బదల్తా భారత్ మేరా అనుభవ్ ప్రచారంలో భాగంగా నిర్వహించిన 4 సృజనాత్మక పోటీల విజేతలను ప్రకటించింది. సో, బదల్తా భారత్ మేరా అనుభవ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పోటీలో మొదటి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? సో, ఎవరు గెలుచుకున్నారు అంటే ఇంద్రజిత్ సుబోధ్ మషాంకర్. Prime Minister Narendra Modi inaugurated the 72nd National Volleyball Tournament. Where is the tournament being held? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అంటే వారణాసిలో జరిగింది. 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వేర్ వాస్ ద రేర్ శాండల్వుడ్ లియోపార్డ్ స్పాటెడ్ ఇన్ కర్ణాటక? కర్ణాటకలో అరుదైన గంధపు రంగు చిరుతపులి ఎక్కడ కనిపించింది? సో, కరెంట్ అఫైర్స్‌ని ఇమేజెస్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా కాలం ఆ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి గుర్తుంటాయి. సో, ఎక్కడ అంటే విజయనగరం జిల్లా. శాండల్వుడ్ చిరుతపులి అనేది కర్ణాటకలోని విజయనగర జిల్లాలో మొదటిసారిగా కనిపించిన స్ట్రాబెర్రీ రంగులో ఉండే అత్యంత అరుదైన చిరుత పులి. President Draupadi Murmu recently released the Constitution of India in which language? At రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో భారత రాజ్యాంగాన్ని ఏ భాషలో విడుదల చేశారు? సో, ఏ భాషలో అంటే సంతాలీ భాషలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్‌లో భారత రాజ్యాంగాన్ని సంతాలీ భాషలో విడుదల చేశారు. సంతాలీ భాషను రాజ్యాంగం యొక్క 8వ షెడ్యూల్‌లో 92వ సవరణ చట్టం 2003 ద్వారా చేర్చారు. Archaeologists recently discovered 2000-year-old Kushan Empire coins at Beer Mount near Taxila, Pakistan. So, which Kushan rulers' coins were found in this discovery? పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల పాకిస్తాన్‌లోని తక్షశిల సమీపంలో ఉన్న బీర్ మౌంట్ వద్ద 2000 సంవత్సరాల నాటి కుషాణ సామ్రాజ్య నాణాలను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణలో ఏ కుషాణ పాలకుడి నాణాలు లభించాయి?
సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే వాసుదేవ. పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలో ఉన్న తక్షశిలలో బీర్ మౌంట్ వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు 2000 సంవత్సరాల నాటి కుషాణ సామ్రాజ్యపు నాణేలను మరియు లాపిస్ లజులి శకలాలను కనుగొన్నారు. అంటే కలర్డ్ స్టోన్స్ అన్నమాట. In January 2026, the Indian Army announced the creation of a modern warfare force to enhance combat capabilities using drone technology. What is the name of this new force? జనవరి 2026లో డ్రోన్ టెక్నాలజీ ద్వారా యుద్ధ సామర్థ్యాలను పెంచేందుకు భారత సైన్యం ఒక ఆధునిక యుద్ధ దళాన్ని ప్రకటించింది. ఈ కొత్త యుద్ధ దళం పేరు ఏంటి? సో, ఇక్కడ ఆన్సర్ ఏంటండి భైరవ్. జనవరి 2026లో భారత సైన్యం భైరవ్ అనే పేరుతో ఒక కొత్త ఆధునిక యుద్ధ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ దళం ప్రధానంగా డ్రోన్ ఆధారిత యుద్ధ కార్యకలాపాలపై దృష్టిని సారిస్తుంది. India's first bullet train is planned to be launched on 15th August 2027. Between which two cities will this train run? భారతదేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ను 15th ఆగస్ట్ 2027న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ రైలు ఏ 2 నగరాల మధ్య నడుస్తుంది? సో, ఏ 2 నగరాల మధ్య అంటే ముంబై టు అహ్మదాబాద్ అన్నమాట. భారతదేశపు మొదటి బుల్లెట్ ట్రైను ముంబై టు అహ్మదాబాద్ కారిడార్‌లో నిర్మాణంలో ఉంది. సో, ఈ రైలు భారతదేశ స్వాతంత్ర దినోత్సవమైన 2027 ఆగస్టు 15 నుండి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. In January 2026, India Ratings and Research (INRA) projected India's GDP growth for financial year 2027. What is the projected GDP growth rate for India in financial year 2027? జనవరి 2026లో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ దాని ఏమంటారు ఇండ్రా ఆర్థిక సంవత్సరం 2027కి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి వృద్ధిని అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం 2027లో భారతదేశానికి అంచనా వేయబడినటువంటి జీడిపి వృద్ధి రేటు ఎంత? సో, ఎంతగా అంచనా వేశారంటే 6.9%గా అంచనా వేశారు. ఫిచ్ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇంట్రా జనవరి 2026లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటును 6.9%గా అంచనా వేసింది. In January 2026, scientists discovered a new reed snake species, Calamaria mijoramensis. In which Indian state was this species discovered? జనవరి 2026లో శాస్త్రవేత్తలు క్యాలమారియా మిజోరామెన్సిస్ అనే కొత్త రెల్లుపాము జాతిని కనుగొన్నారు. ఈ జాతిని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? సో, ఎక్కడ కనుగొన్నారంటే మిజోరాంలో కనుగొన్నారు. మిజోరాం విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రష్యా, జర్మనీ మరియు వియత్నాంకు చెందిన పరిశోధకులతో కలిసి క్యాలమారియా మిజోరామెన్సిస్ అనే కొత్త రకం రెల్లుపాము జాతిని కనుగొన్నారు. In January 2026, Goa Chief Minister Pramod Sawant launched the second edition of a book highlighting neglected aspects of India's freedom struggle. What is the name of this book? జనవరి 2026లో గోవా ముఖ్యమంత్రి
ప్రమోద్ సావంత్ గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలోని నిర్లక్ష్యం చేయబడిన అంశాలను హైలైట్ చేసి ఒక పుస్తకం యొక్క రెండవ ఎడిషన్‌ను ఆవిష్కరించారు. ఈ పుస్తకం పేరు ఏంటి? ఆన్సర్ ఏంటి అండి అంటే 'హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్'. In January 2026, Sanskar Shala, a value based education program for children, was launched, in which Indian state జనవరి 2026లో పిల్లల కోసం విలువ ఆధారిత విద్యా కార్యక్రమమైన సంస్కార్ శాల ఏ భారతీయ రాష్ట్రంలో ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించబడింది అంటే అస్సాంలో. Recently, the Bombay Natural History Society released 15 critically endangered birds at the Milka Tiger Reserve in Maharashtra. Which species of birds were released? ఇటీవల బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ వారు మహారాష్ట్రలోని మేల్ఘా టైగర్ రిజర్వ్లో అత్యంత ప్రమాదంలో ఉన్న లేదా అంతరించిపోతున్న ఎన్ని అంటే 15 పక్షులను విడుదల చేసింది. ఈ ఏ జాతి పక్షులను విడుదల చేశారు అంటే ఇండియన్ వల్చర్స్, భారతీయ రాబందులు. Recently, the Bureau of Indian Standards launched a new scheme to empower women through awareness of standards, safety, and quality. What is the name of this scheme? ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు భద్రత మరియు నాణ్యతపై అవగాహన కల్పించడం ద్వారా మహిళలను సాధికారత కల్పించడానికి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం పేరు ఏంటి? సో పథకం పేరు ఏంటి అంటే షైన్. షైన్ అంటే స్టాండర్డ్స్ హెల్ప్ ఇన్ఫార్మ్ అండ్ నర్చర్ ఎంపవర్డ్ ఉమెన్. Where did Hindustan Petroleum Corporation Limited commission the world's first liquid conversion maximum residue upgradation facility in January 2026? జనవరి 2026లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రపంచంలోనే మొట్టమొదటి లిక్విడ్ కన్వర్షన్ మ్యాక్సిమం రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీను ప్రారంభించింది. సో ఎక్కడ ప్రారంభించిందంటే విశాఖపట్నంలో పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 2026 జనవరి 5న ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద లిక్విడ్ కన్వర్షన్ మ్యాక్సిమం రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీని ప్రారంభించింది. Which country has become the first in the world to commercially produce biobitumen for road construction? రహదారుల నిర్మాణానికి అవసరమైన బయోబిటుమిన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఏది నిలిచింది? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే భారతదేశం రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బయోబిటుమిన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే ఫస్ట్ అనమాట. వరల్డ్స్ ఫస్ట్ కాబట్టి ఇంపార్టెంట్ అనేది. ప్రపంచంలోనే మొదటి దేశంగా భారతదేశం అనేటువంటిది నిలిచింది. Which ashwagandha variety has recently received the GI tag and is mainly grown in నాగోర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్? ఇటీవల భౌగోళిక గుర్తింపు ట్యాగ్ను పొందిన మరియు రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో ప్రధానంగా పండించే అశ్వగంధ రకం ఏది? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ నగోరి అశ్వగంధ. దీన్ని మనం జిఐ ట్యాగ్స్ భాగంగా డిస్కస్ చేస్తున్నాం. భారత ప్రభుత్వం ఇటీవల నగోరి అశ్వగంధకు దాని ప్రత్యేక నాణ్యత మరియు ప్రాంతీయ విశిష్టతను గుర్తించి భౌగోళిక సూచి ట్యాగ్ను మంజూరు చేసింది. Which advanced Earth observation satellite will ISRO launch first in 2026 on the PSLV
C-62 mission to support India's strategic and civilian surveillance needs. సో, భారతదేశం యొక్క వ్యూహాత్మక మరియు పౌర నిఘా అవసరాలకు మద్దతుగా ఇస్రో 2026లో పిఎస్ఎల్వి 662 మిషన్ ద్వారా ఆల్రెడీ ఈ మిషన్‌ని లాంచ్ చేసిందండి ఇస్రో. ఈ అధునాతన భూ పరిశీలన ఉపగ్రహాన్ని మొదటగా ప్రయోగించనుంది. సో, దేన్ని ప్రయోగించనుంది అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్వేష N1. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2026 సంవత్సరాన్ని పిఎస్ఎల్వి C-62 మిషన్‌తో ప్రారంభించనుంది. సో, ఆల్రెడీ ప్రారంభించింది. కానీ ఇది సక్సెస్ కాలేదన్నమాట. ఈ మిషన్ అనేటువంటిది ఫెయిల్ అయిపోయింది. సో, ఈ అన్వేష యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే అగ్రికల్చర్ మానిటరింగ్, అర్బన్ ప్లానింగ్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్. Which organization launched the 5th edition of Trade Watch Quarterly for Quarter 1 Financial Year 2026 in January 2026 in New Delhi? జనవరి 2026లో న్యూఢిల్లీలో ఆర్థిక సంవత్సరం 2026 మొదటి త్రైమాసికానికి సంబంధించిన ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ యొక్క 5వ ఎడిషన్‌ను ఏ సంస్థ ప్రారంభించింది? సో, ఏ సంస్థ ప్రారంభించింది అంటే నీతి ఆయోగ్. జనవరి 2026లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అంటే నీతి ఆయోగ్ న్యూఢిల్లీలో ఆర్థిక సంవత్సరం 2026లోని మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్, జూన్ అన్నమాట కోసం ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ యొక్క 5వ ఎడిషన్ ప్రారంభించింది. Which ISRO experiment recently confirmed that an interplanetary dust particle enters Earth atmosphere approximately every 1000 seconds? సో, ఇస్రో ఇటీవల సుమారు ప్రతి 1000 సెకన్లకి ఒక అంతర్గ్రహ ధూళికణం భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుందని నిర్ధారించిన ఎక్స్పెరిమెంట్ పేరు ఏంటి? సో, ఎక్స్పెరిమెంట్ పేరేంటి అంటే డస్ట్ ఎక్స్పెరిమెంట్ DEX. ఇస్రో తన మొట్టమొదటి డస్ట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా డస్ట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రతి 1000 సెకన్లకు సుమారుగా ఒక గ్రహాంతర లేదా అంతర్గ్రహ ధూళికణం సో, ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఇంటర్‌ప్లానెటరీ డస్ట్ పార్టికల్ అనేటువంటిది భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుందని ఇటీవల ధృవీకరించింది. ఏ ఎక్స్పెరిమెంట్ అంటే DEX లేదా డస్ట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా. Which year has the United Nations declared as the International Year for Rangelands and Pastoralists to highlight the importance of grasslands and savannas? గడ్డి భూములు మరియు సవన్నాల యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పడానికి ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ పచ్చిక బయళ్ళు మరియు పశు పోషకుల సంవత్సరంగా ప్రకటించింది? సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 2026. సో, ఐక్యరాజ్య సమితి 2026వ సంవత్సరాన్ని అంతర్జాతీయ పచ్చిక బయళ్ళు లేదా గ్రాస్‌ల్యాండ్ సవన్నాస్ మరియు పోషకుల సంవత్సరంగా ప్రకటించింది. సో, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్‌ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్‌గా 2026 ప్రకటించింది. By January 2026, Indian Railways had electrified approximately what percentage of its broad gauge network, achieving a major milestone under Mission 100% electrification. జనవరి 2026 నాటికి ఇండియన్ రైల్వేస్ తన బ్రాడ్ గేజ్ నెట్వర్క్‌లో సుమారుగా ఎంత శాతం మేర విద్యుదీకరణను పూర్తి చేసి మిషన్ 100 విద్యుదీకరణ కింద ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. సో, ఎంత పర్సెంట్ అంటే 99.2%. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ రైల్వేస్ నవంబర్ 20, 2025 నాటికి 10,000 రోడ్ కిలోమీటర్ల బ్రాడ్ గేజ్
నెట్వర్క్‌తో సుమారుగా 99.2% అంటే 69,427 రూట్ కిలోమీటర్ల మార్గాన్ని జనవరి 2026 నాటికి విద్యుదీకరించింది. Which country announced withdrawal from the 66 international organizations on January 7, 2026, including UNFCCC and International Solar Alliance? జనవరి 7, 2026న యుఎన్ఎఫ్సిసిసి మరియు అంతర్జాతీయ సౌర కూటమితో సహా 66 అంతర్జాతీయ సంస్థల నుండి వైదొలుగుతున్నట్లు ఈ దేశం ప్రకటించింది. సో, ఏ దేశం ప్రకటించింది అంటే యునైటెడ్ స్టేట్స్. జనవరి 7, 2026న యునైటెడ్ స్టేట్స్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా 66 అంతర్జాతీయ సంస్థల నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది. In January 2026, the Indian Army granted a supply order to Tata Advanced Systems Limited for the overhaul and upgradation of which artillery system? జనవరి 2026లో భారత సైన్యం ఏ ఆర్టిల్లరీ సిస్టమ్ పునరుద్ధరణ మరియు ఆధునీకరణ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్కు సరఫరా ఆర్డర్ను మంజూరు చేసింది. సో, ఆన్సర్ ఏంటి అంటే పినాకా మల్టిపుల్ లాంచర్ రాకెట్ సిస్టమ్. జనవరి 2026లో భారత సైన్యం మొదటి తరం పినాకా మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ మరియు బ్యాటరీ కమాండర్ కోసెట్ల సమగ్ర మరమ్మతు మరియు ఆధునీకరణ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్కు ఒక సరఫరా ఆర్డర్ను మంజూరు చేసింది. సో, ఏ సంస్థకు మంజూరు చేసింది అంటే టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వస్తుందండి. ఎలాగైనా క్వెషన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం అన్నీ తెలుసుకొని ఉండాలి. In January 2026, which platform partnered with India a mission to host and roll out the National AI course యువ ఏఐ ఫర్ ఆల్? జనవరి 2026లో యువ ఏఐ ఫర్ ఆల్ అనే జాతీయ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును నిర్వహించడానికి మరియు అమలు చేయడానికి ఇండియా ఏఐ మిషన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న వేదిక ఏది? సో, ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఏ ప్లాట్‌ఫార్మ్ అంటే సింప్లీ లెర్న్. జనవరి 2026లో ప్రముఖ గ్లోబల్ డిజిటల్ అప్‌స్కిల్లింగ్ ప్లాట్‌ఫార్మ్ అయినటువంటి సింప్లీ లెర్న్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఇండియా ఏఐ మిషన్‌తో యువ ఏఐ ఫర్ ఆల్ అనే జాతీయ కోర్సును హోస్ట్ చేయడం మరియు ప్రారంభించడం కోసం భాగస్వామ్యం చేసుకుంది. In January 2026, who was appointed as the chairman of the Atomic Energy Regulatory Board in India? జనవరి 2026లో భారతదేశంలో అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? సో, ఎవరు నియమితులయ్యారంటే ఏకే బాలసుబ్రమణియం గారు. జనవరి 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ శాస్త్రవేత్త అయిన ఏకే బాలసుబ్రమణియంను గారిని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ చైర్మన్‌గా నియమించింది. On January 6, 2026, whose tenure was extended by 1 year as the chairman of the Agricultural and Processed Food Products Export Development Authority APEDA? జనవరి 6, 2026న అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి అభివృద్ధి అథారిటీ అంటే అపెడా చైర్మన్‌గా ఎవరి పదవీ కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించారు? సో, ఆయన పేరేంటి అంటే అభిషేక్ దేవ్. 2026 జనవరి 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని అపెడా చైర్మన్‌గా అభిషేక్ దేవ్ పదవీ కాలాన్ని 1 సంవత్సరం పాటు పొడిగించడానికి ఆమోదం తెలిపింది.
Where was the National Textiles Ministers Conference 2026 held in January 2026? జనవరి 2026లో జాతీయ వస్త్ర పరిశ్రమ మంత్రుల సదస్సు 2026 ఎక్కడ నిర్వహించబడింది? ఎక్కడ నిర్వహించబడింది అంటే గౌహతి, అస్సాం. జాతీయ వస్త్ర పరిశ్రమ మంత్రుల సదస్సు అంటే నేషనల్ టెక్స్టైల్స్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ జనవరి 8, 2026న గౌహతి, అస్సాంలో నిర్వహించబడింది. థీమ్ ఏంటి అండి అంటే ఇండియాస్ టెక్స్టైల్స్ వీవింగ్ గ్రోత్ హెరిటేజ్ అండ్ ఇన్నోవేషన్ మరియు వికాస్ బి విరాసత్ బి. In January 2026, NASA's Hubble telescope discovered a starless dark matter rich gas cloud near Messier 94. What is this cloud nicknamed? 2026 జనవరిలో నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ మెస్సియర్ 94 సమీపంలో నక్షత్రాలు లేని డార్క్ మ్యాటర్తో నిండి ఉన్న ఒక వాయు మేఘాన్ని కనుగొంది. ఈ మేఘానికి పెట్టిన మారుపేరు ఏంటి? సో ఏం పేరు పెట్టారు ఈ మేఘానికి అంటే క్లౌడ్ 9. Which Indian missile will be displayed at the Republic Day Parade on January 26, 2026? భారతదేశపు ఏ మిసైల్ 2026 జనవరి 26 గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ప్రదర్శించబడనుంది? ఆల్రెడీ ప్రదర్శించబడిందండి. ఆ మిసైల్ పేరు ఏంటి అంటే లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్. Which district in India inaugurated the country's first fully paperless district court on January 6, 2026? జనవరి 6, 2026న భారతదేశంలో మొట్టమొదటి పూర్తి పేపర్లెస్ జిల్లా కోర్టును ఏ జిల్లాలో ప్రారంభించారు? సో ఎక్కడ ప్రారంభించారంటే కల్పిత్తా, వయనాడ్, కేరళ. భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా కాగితరహిత జిల్లా కోర్టును 2026 జనవరి 6న భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సూర్యకాంత్ గారు కేరళలోని వాయనాడ్ జిల్లాలోని కల్పేటలో ప్రారంభించారు. According to the first advanced estimates released by the NSO on January 7, 2026, what is the real GDP growth of India for financial year 2026? జనవరి 7, 2026న ఎన్ఎస్ఓ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనాల ప్రకారం ఆర్థిక సంవత్సరం 2026కు భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత? సో ఎంత అంటే 7.4%. 2026 జనవరి 7న గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలోని ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 2026 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి యొక్క మొదటి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. 2011-12 స్థిర ధరల వద్ద వాస్తవ స్థూల దేశీయోత్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో ఎంత అంటే 6.5% శాతంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో 7.4%గా వృద్ధి చెందుతుంది అని అంచనా వేయబడింది. Which famous Indian ecologist known for the Gadgil report on the Western Ghats passed away on Jan 7, 2026? పశ్చిమ కనుమలపై గాడ్గిల్ నివేదికకు ప్రసిద్ధి చెందిన ఏ ప్రముఖ భారతీయ పర్యావరణవేత్త జనవరి 7, 2026న కన్నుమూశారు? సో ఆయన పేరు ఏంటండి అంటే మాధవ్ గాడ్గిల్ గారు. ఈయన ప్రముఖ భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త. What is the name of the official Aadhaar musket launched by UIDAI to make Aadhaar services more friendly and relatable? ఆధార్ సేవలను మరింత స్నేహపూర్వకంగా మరియు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఉడాయ్ ప్రారంభించిన అధికారిక మస్కెట్ పేరేంటి? సో ఆన్సర్ ఈస్ ఉదయ్ అండి. ఇక్కడ ఏం ట్రిక్ ఏంటి అంటే
ఇది యూత్‌లో స్టార్ట్ అయితుంది. అది యూత్‌లో స్టార్ట్ అవుతుంది. యూఐ, డీఐ, ఉదయ్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చనమాట మీరు. యూనిట్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నివాసులతో నివాసితులతో సంభాషించే సహాయకుడిగా ఉదయ్ అనే అధికారిక ఆధార్ మస్కట్‌ను ప్రారంభించింది. Which integrated digital portal was recently launched to enhance ease of living for women and children by streamlining CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పార్ట్నర్షిప్స్ అండ్ స్టేక్ హోల్డర్ కొలాబరేషన్. సిఎస్ఆర్ భాగస్వాములను మరియు వాటాదారుల సహకారాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా మహిళలు మరియు పిల్లల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఇటీవల ఏ సమీకృత డిజిటల్ పోర్టల్ ప్రారంభించబడింది? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే పంఖుడి. పంఖుడి పోర్టల్ అనేది కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక డిజిటల్ వేదిక. సో ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరియు భాగస్వాములను సులభతరం చేస్తుంది. Where has the Indian Navy recently established a new naval base to strengthen maritime security in the Bay of Bengal? బంగాళాఖాతంలో సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి భారత నౌకాదళం ఇటీవల కొత్త నౌకా స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? సో ఇక్కడ ఆన్సర్ ఎక్కడ అంటే హల్దియా, వెస్ట్ బెంగాల్. జనవరి 2026లో భారత నౌకాదళం పశ్చిమ బెంగాల్లోని హల్దియాలో ఒక కొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. సో వెస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడుంది అంటే ముంబై, మహారాష్ట్రలో. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎక్కడుంది అంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో. సదర్న్ నేవల్ కమాండ్ ఎక్కడుంది అంటే కొచ్చి, కేరళలో. విచ్ స్టేట్ పోలీస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద ICJS అంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0 నేషనల్ ర్యాంకింగ్స్ రిలీజ్డ్ బై ఎన్సీఆర్బి ఇన్ జనవరి 2026. జనవరి 2026లో ఎన్సీఆర్బి విడుదల చేసిన ICJS 2.0 జాతీయ ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్ర పోలీసు మొదటి స్థానంలో నిలిచింది? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఉత్తరాఖండ్ పోలీస్. జనవరి 8, 2026న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసినటువంటి ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0 జాతీయ ర్యాంకింగ్స్లో ఉత్తరాఖండ్ పోలీసులు 93.46 స్కోరుతో మొదటి స్థానాన్ని సాధించారు. What is the name of the Indian national program launched to build a multi-layered air defense system against emerging aerial threats including hostile drones? శత్రు డ్రోన్లతో సహా తలెత్తుతున్న వైమానిక ముప్పులకు వ్యతిరేకంగా బహుళ పొరల వాయు రక్షణ వ్యవస్థను నిర్మించడానికి ప్రారంభించిన భారత జాతీయ కార్యక్రమం పేరు ఏంటి? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మిషన్ సుదర్శన్ చక్ర. మిషన్ సుదర్శన్ చక్ర అనేది వాయు రక్షణను ఆధునీకరించడానికి మరియు ముఖ్యంగా శత్రు డ్రోన్ల వంటి కొత్తగా తలెత్తుతున్నటువంటి వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి భారతదేశం ప్రారంభించిన ఒక వ్యూహాత్మక జాతీయ కార్యక్రమం. Who was awarded the IEEE Medal of Honor 2026 for outstanding contributions to computing, AI and high performance computing? కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్కు చేసిన విశిష్ట సేవలకు గాను 2026 సంవత్సరానికి గాను IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ మెడల్ ఆఫ్ ఆనర్ ఎవరికి లభించింది? ఎవరికి లభించింది అంటే జెన్సెస్ హువాంగ్. 2026 జనవరి 6న ఎన్విడియా CEO అయినటువంటి జెన్సెస్ హువాంగ్కు ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ వారి అత్యున్నత పురస్కారమైనటువంటి 2026 ఐఈఈఈ మోడల్ ఆఫ్ ఆనర్ ప్రదానం చేశారు. సో, ఈ అవార్డ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో అసాధారణ సహకారాన్ని గుర్తిస్తుంది. సో, ఎవరైతే ఈ రంగాల్లో కృషి చేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్ అనేటువంటిది లభిస్తుంది. విచ్ సిటీ వాస్ ర్యాంక్డ్ ఇండియాస్ బెస్ట్ సిటీ ఫర్ వుమెన్ ఇన్ 2025 అకార్డింగ్ టు రిపోర్ట్ బై అవతార్. అవతార్ నివేదిక ప్రకారం 2025లో మహిళలకు భారతదేశంలో అత్యుత్తమ నగరంగా ఏ నగరం ర్యాంక్ పొందింది? సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే బెంగుళూరు. చెన్నైకి చెందిన అవతార్ అనే కన్సల్టింగ్ సంస్థ బెంగుళూరును మహిళలకు భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా ర్యాంక్ ఇచ్చింది. Who became the youngest Arab to summit Mount Vinson in Antarctica in January 2026? జనవరి 2026లో అంటార్కిటికాలోని మౌంట్స్ వింటెన్స్ను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలైన అరబ్ ఎవరు? సో, ఈ పేరు ఏంటి అంటే ఫాతిమా అబ్దుల్ రెహమాన్ అల్ అవధి. జనవరి 6, 2026న యూఏఈకి చెందిన 18 ఏళ్ల రోహకురాలు ఫాతిమా అబ్దుల్ రెహమాన్ అల్ అవధి అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరమైన మౌంట్ విన్సన్ శిఖరాన్ని చేరుకున్న అతి పిన్న వయస్కురాలైన అరబ్ అధిరోహకురాలుగా నిలిచారు. Where did the first phase of the All India Tiger Estimation 2026 begin? అఖిల భారత పులుల గణన 2026 మొదటి దశ ఎక్కడ ప్రారంభమైంది? సో, ఇక్కడ ప్రారంభమైంది అంటే తంధై పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ లేదా వన్యప్రాణుల అభయారణ్యం. అఖిల భారత పులుల గణన 2026 జనవరి 6, 2026న ప్రారంభించబడింది. అయితే ఈ సెన్సస్ యొక్క మొదటి దశ తమిళనాడులోని తంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో మొదలైంది. Which organization will confer the 78th అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్ 2025 to honor outstanding service by its officers and employees? తన అధికారులు మరియు ఉద్యోగుల విశిష్ట సేవను సత్కరించడానికి 70వ అతి విశిష్ట సేవా పురస్కారం 2025ను ఏ సంస్థ ప్రదానం చేస్తుంది అంటే ఇండియన్ రైల్వేస్. What is the name of the Government of India campaign aimed at eliminating child marriage by 2030? 2030 నాటికి బాల్య వివాహాలను నిర్మూలించే లక్ష్యంతో భారత ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమం పేరేంటి అంటే బాల్ వివాహ్ ముక్త్ భారత్. Which Indian state unveiled the country's first dedicated deep tech startup policy in 2025-2026? 2025-26 సంవత్సరంలో దేశంలోని మొట్టమొదటి ప్రత్యేక డీప్ టెక్ స్టార్టప్ పాలసీని ఏ భారతీయ రాష్ట్రం ఆవిష్కరించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే తమిళనాడు. Which of the following is India's first legged mobile manipulator that combines legged mobility with a robotic arm for operating in complex and hazardous environments? సంక్లిష్టమైన మరియు ప్రమాదకర వాతావరణాలలో పనిచేయడానికి కాళ్ళ కదలికలను రోబోటిక్ చేయితో కలిపి భారతదేశపు మొట్టమొదటి కాళ్ళ మొబైల్ మ్యానిపులేటర్ ఏది? సో, దాని పేరేంటి అంటే స్కార్ప్. స్కార్ప్ అనేది భారతదేశపు మొట్టమొదటి కాళ్ళతో నడిచే మొబైల్ మ్యానిపులేటర్. సో, అయితే దీనిని ఐఐటీ కాన్పూర్‌లో డీప్ టెక్ స్టార్టప్ అయినటువంటి టెర్రా రోబోటిక్స్ ద్వారా అభివృద్ధి చేసింది. మెయిన్‌గా ఎందుకు ఇది ఉద్దేశించబడింది అంటే అసమాన నేలలు, మెట్లు,
ఒడిదుడుకుల మార్గాలు మరియు సన్నని ప్రదేశాల్లో ఇది సులభంగా కదలగలదనమాట. అంతేకాకుండా తనిఖీ, పరికరాల నిర్వహణ మరియు ప్రమాదకర పదార్థాలతో వ్యవహరించడం వంటి పనులకు చేయడానికి వీలు కల్పించే రోబోటిక్ చెయ్యి అన్నమాట ఇది. రోబోటిక్ చెయ్యి అంటే మ్యానిప్యులేటర్‌తో అమర్చబడి ఉంటుంది. దీని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కార్ప్. Which digital platform was launched by the Indian Army to modernize and digitize logistics management by providing real-time visibility of space and equipments? విడి భాగాలు మరియు పరికరాలను గురించి రియల్ టైం సమాచారాన్ని అందిస్తూ లాజిస్టిక్స్ నిర్వహణను ఆధునీకరించడానికి మరియు డిజిటలైజ్ చేయడానికి భారత సైన్యం ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే డైమ్. డైమ్ అంటే డిపోర్ట్ ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్. భారత సైన్యం తన లాజిస్టిక్స్ నిర్వహణ వ్యవస్థను ఆధునీకరించడానికి మరియు డిజిటలైజ్ చేయడానికి జనవరి 8, 2026న డైమ్ అంటే డిపో ఇంటిగ్రేషన్ మేనేజ్మెంట్ ఎడిషన్ను ప్రారంభించింది. Who was sworn in as the first woman Chief Justice of the Meghalaya High Court, marking a historic milestone in India's higher judiciary? భారత ఉన్నత న్యాయ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మైలురాయి నెలకొల్పుతూ మేఘాలయ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే జస్టిస్ రేవతి మొయితే దేరే. జస్టిస్ రేవతి మొయితే దేరే మేఘాలయ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. Which international firm projected India's real GDP growth at ఎంత percent? 7.6%. So which international firm projected India's real GDP growth at ఎంత అంటే 7.6% for financial year 2026, higher than the National Statistical Office estimate? జాతీయ గణాంకాల కార్యాలయం అంచనా కంటే ఎక్కువగా 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధిని 7.6%గా ఏ అంతర్జాతీయ సంస్థ అంచనా వేసింది? సో ఏ సంస్థ అంచనా వేసింది అంటే మార్గన్ స్టాన్లీ. జనవరి 2026లో అమెరికన్ బ్రోకరేజ్ సంస్థ అయినటువంటి మార్గన్ స్టాన్లీ 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వాస్తవ జీడిపి వృద్ధిని సంవత్సరానికి ఎంతగా అంటే 7.6%గా అంచనా వేసింది. Which operation was carried out by the US and allied forces to strike ISIS targets across Syria? సిరియాలోని ఐసిస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరియు మిత్ర దేశాల బలగాల ఏ ఆపరేషన్ను నిర్వహించాయి? సో ఏ ఆపరేషన్ నిర్వహించాయి అంటే ఆపరేషన్ స్ట్రైక్ అన్నమాట. సో ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ను అమెరికా మరియు మిత్ర రాజ్యాల దళాలు ఎక్కడ సిరియా అంతటా వైమానిక దాడులుగా నిర్వహించాయి. Which state launched the Swachh Jal Abhiyan, a technology-driven campaign to ensure safe and clean drinking water after over 20 deaths due to contaminated water in భగీరథ్పుర ఇండోర్లోని భగీరథ్పురాలో కలుషిత నీటి కారణంగా 20కి పైగా మరణాలు సంభవించిన తర్వాత సురక్షితమైన మరియు శుభ్రమైన తాగునీటిని అందించడానికి సాంకేతిక ఆధారిత ప్రచారమైన స్వచ్ఛ్ జల్ అభియాన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? సో ఈ రాష్ట్రం ప్రారంభించింది అంటే మధ్యప్రదేశ్. ఇండోర్లోని భగీరథ్పురాలో కలుషిత నీటి కారణంగా 20 మందికి పైగా మరణించిన తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతికత ఆధార తాగునీటి భద్రత ప్రచారమైన స్వచ్ఛ్ జల్ అభియాన్ను ప్రారంభించింది. సో విచ్ satellite mission is India's first to demonstrate in-orbit satellite refueling? కక్షలో ఉపగ్రహానికి ఇంధనం నింపడాన్ని ప్రదర్శించిన భారతదేశపు మొదటి ఉపగ్రహ మిషన్ ఏది?
సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆయుల్ శాట్. ఆయుల్ శాట్ అనేది కక్షలో ఉపగ్రహాలకు ఇంధనం నింపే సాంకేతికతను ప్రదర్శించడానికి రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ మిషన్. సో, దీనిని శక్తి కుమార్ రామచంద్రన్ స్థాపించిన చెన్నైకి చెందిన భారతీయ అంతరిక్ష స్టార్టప్ అయినటువంటి ఆర్బిట్ 8 ఏరోస్పేస్ చాలా ఇంపార్టెంట్ అండి అభివృద్ధి చేసింది. సో, పిఎస్ఎల్‌వి సి-62 మిషన్ ద్వారా దీన్ని ప్రయోగించారు. కానీ పిఎస్ఎల్‌వి సి-62 మిషన్ అనేటువంటిది సక్సెస్‌ఫుల్ కాలేదు. ఫెయిల్ అయిపోయింది. Which parasitic weed, locally known as margosa, is spreading rapidly in Rajasthan and Haryana and posing a serious threat to mustard, India's largest oilseed crop? స్థానికంగా మర్కోసా అని పిలువబడే ఏ పరాన్నజీవి కలుపు మొక్క రాజస్థాన్ మరియు హర్యానాలో వేగంగా వ్యాపిస్తూ భారతదేశంలోనే అతిపెద్ద నూనె గింజల పంటైన ఆవాలకు తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఓరోబాంచే ఈజిప్టియాకా. On January 9, 2026, DRDO successfully conducted a long duration ground test of which hypersonic propulsion technology at Hyderabad. జనవరి 9, 2026న డిఆర్డిఓ హైదరాబాద్లో ఏ హైపర్సోనిక్ ప్రొపల్షన్ టెక్నాలజీకి సంబంధించిన సుదీర్ఘకాల గ్రౌండ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే స్క్రామ్‌జెట్ ఇంజిన్. ఎవరంటే డిఆర్డిఓ. Which highway corridor set 4 Guinness World Records in India for bituminous concrete laying and road construction excellence? సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బెంగుళూరు, కడప, విజయవాడ కారిడార్ నేషనల్ హైవే 544 జీ. India's fisheries and aquaculture sector has been in news recently for rapid growth. In financial year 2024-2025, what was India's total fish production? భారతదేశ మత్స్య మరియు ఆక్వాకల్చర్ రంగం వేగవంతమైన వృద్ధి కారణంగా ఇటీవల వార్తలు నిలిచింది. సో, 2026-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మొత్తం చేపల ఉత్పత్తి ఎంత? సో, ఎంత అంటే ఎన్ని టన్నులు అంటే 197.75 లక్షల టన్నులు. లాక్ టన్స్ అన్నమాట. Indian scientists recently discovered 2 new species of slender-armed frogs in Arunachal Pradesh. Which of the following pairs correctly names these newly discovered species? ఇటీవల భారత శాస్త్రవేత్తలు అరుణాచల్ ప్రదేశ్లో 2 కొత్త స్లెండర్ ఆర్మ్డ్ కప్పల జాతులను కనుగొన్నారు. ఈ జాతుల సరైన పేర్ల జంట ఏది? సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే సోమన్స్ స్లెండర్ ఆర్మ్ ఫ్రాగ్ మరియు మెచుకా స్లెండర్ ఆర్మ్ ఫ్రాగ్. Goa-based industrialist Srinivas Dempo was recently honored by Italy for promoting India-Italy relations. Which prestigious civilian award was conferred on him? భారతదేశం ఇటలీ సంబంధాలను ప్రోత్సహించినందుకు గాను గోవాకు చెందిన పారిశ్రామికవేత్త అయిన శ్రీనివాస్ డెంపోను ఇటీవల ఇటలీ సత్కరించింది. అతనికి ఏ ప్రతిష్టాత్మక పౌర అవార్డు లభించింది? సో, ఈ అవార్డు లభించింది అంటే కావలియేరే డెల్ ఆర్డిస్ డెల్లా స్టెల్లా డి ఇటాలియా. Which Indian Army officer recently won the UN Secretary General's Award 2025 in the gender category for her project Equal Partners Lasting Peace with the UN mission in South Sudan? దక్షిణ సుడాన్లో యుఎన్ మిషన్తో కలిసి సమాన భాగస్వాములు శాశ్వత శాంతి అనే ప్రాజెక్ట్ కోసం ఇటీవల లింగ విభాగంలో యుఎన్ సెక్రటరీ జనరల్ అవార్డు 2025ను గెలుచుకున్న భారతీయ సైనిక అధికారిని ఎవరు? సో, ఆమె పేరు ఏంటి అంటే మేజర్ స్వాతి శాంతకుమార్. The Indian Army recently conducted exercise Sanjha Shakti to enhance disaster response preparedness. Where was this exercise held?
భారత సైన్యం ఇటీవల విపత్తు ప్రతిస్పందన సంసిద్ధతను పెంపొందించడానికి సంధ్యా శక్తి అనే విన్యాసాన్ని నిర్వహించింది. ఈ విన్యాసం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అంటే దిగి హిల్స్ రేంజ్ పూణే. దిగి కొండల శ్రేణి పూణేలో జరిగింది. DRDO recently tested an indigenous missile with top attack capability that can destroy modern battle tanks. What is the name of this missile? DRDO ఇటీవల ఆధునిక యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగల టాప్ అటాక్ సామర్థ్యం గల స్వదేశీ క్షిపణిని పరీక్షించింది. ఆ క్షిపణి పేరు ఏంటి? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఎవరు పరీక్షించారు? DRDO. Which city hosted the Uttar Pradesh Regional AI Impact Conference 2026? ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2026కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? ఏ నగరం అంటే లక్నో. Who became the second highest run scorer in international cricket during the first ODI against New Zealand? న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో నిలిచిన ఆటగాడు ఎవరు? ఎవరంటే విరాట్ కోహ్లీ గారు. Which district in Andhra Pradesh will get the newly approved Dagadati Greenfield Airport, making it the 8th airport of the state? ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు కొత్తగా ఆమోదం పొందిన దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం లభించనుంది? దీనితో ఇది రాష్ట్రంలో 8వ విమానాశ్రయంగా మారనుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే నెల్లూరు. జనవరి 2026లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నెల్లూరు జిల్లాలోని దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టును ఆమోదించింది. Where was the third edition of the Indian Lighthouse Festival 2026 held? 2026లో జరిగిన ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. Where was the 9th edition of Indus Food 2026 Summit held? ఇండస్ ఫుడ్ 2026 9వ ఎడిషన్ సదస్సు ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అంటే గ్రేటర్ నోయిడాలో జరిగింది. వేర్ వాస్ ద 9th ఎడిషన్ ఆఫ్ ద సో ఐ థింక్ మనం ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. What was India's total non-fossil fuel electricity capacity in 2025 as per MNRE data? MNRE డేటా ప్రకారం 2025లో భారతదేశం యొక్క మొత్తం శిలాజేతర ఇంధన విద్యుత్ సామర్థ్యం ఎంతగా నమోదయ్యింది? ఎంతగా నమోదయ్యింది అంటే 266.78 గిగావాట్స్. Which film won the most Gold Globe Awards at the 83rd Annual Golden Globe Awards? 2026లో జరిగిన 83వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఏ చిత్రం అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకుంది? ఈ చిత్రం అండి వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ఎనదర్. Which organization won the Asia's Best Employer Brand Award 2026 at the Hong Kong Leadership Awards? సో మీకు కావాలంటే నేను ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడ చదువుకోవచ్చండి. ఫుల్ ఇన్ డీటెయిల్గా చదువుకోవచ్చు. సో వివరణను మీరు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను కదా, పీడిఎఫ్ అందులో నుంచి చూసుకోవచ్చు. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. In January 2026, which state emerged as the overall champion of the Khelo India Beach Games 2026 held at ఘోగ్లా బీచ్, దియు? జనవరి 2026లో దియులోని ఘోగ్లా బీచ్లో జరిగిన ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026లో ఏ రాష్ట్రం ఓవరాల్ ఛాంపియన్షిప్గా నిలిచింది? ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. Which states leads the PAX Silica initiative to secure semiconductors, silicon and AI supply chains? సెమీకండక్టర్లు, సిలికాన్ మరియు ఏఐ సరఫరా గొలుసులను భద్రపరచడానికి ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ను ఏ దేశం నాయకత్వం వహిస్తోంది? ఏ దేశం అంటే యునైటెడ్ స్టేట్స్. సో ద భద్రకాళి ఇన్స్క్రిప్షన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విచ్ ఫేమస్ టెంపుల్?
ఆన్సర్ ఏంటి ఇక్కడ? సోమనాథ్ టెంపుల్, గుజరాత్. ఇండియా రీసెంట్లీ అన్వీల్డ్ ద లోగో అండ్ వెబ్సైట్ ఫర్ విచ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెన్సీ. భారతదేశం ఇటీవల ఏ అంతర్జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించిన లోగో మరియు వెబ్సైట్ను ఆవిష్కరించింది? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే బ్రిక్స్ ప్రెసిడెన్సీ. During PM Modi visit to West Bengal and Assam in January 2026, which train did PM Narendra Modi flag off as India's first sleeper Vande Bharat train? జనవరి 2026లో పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశపు మొట్టమొదటి స్లీపర్ వందే భారత్ రైలుగా ఏ రైలును జెండా ఊపి ప్రారంభించారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే హౌరా గౌహతి వందే భారత్ స్లీపర్ ట్రైన్. సో వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనమాట ఇక్కడ. In which 4 Indian cities did Union Minister Dr. Jitendra Singh announce the deployment of 200 automatic weather stations on 15th January 2026? కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు 2026 జనవరి 15న ఏ 4 భారతీయ నగరాల్లో 200 ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు? ఇక్కడ అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు పుణె. వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఫర్ ద న్యూ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్ ప్రపోజ్డ్ టు బి ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఫిబ్రవరి 2026? భారత ప్రభుత్వం ఫిబ్రవరి 2026లో ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన కొత్త వినియోగదారు ధరల సూచిక శ్రేణికి ఆధార సంవత్సరం ఏది? ఏది అంటే 2024. At what rate did India's retail inflation stand in December 2025, marking a 3 months high? డిసెంబర్ 2025లో 3 నెలల గరిష్టంగా నమోదైన భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతంగా ఉంది? 1.33%. The National Environmental Standard Laboratory has been established by which organization? నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ లైబ్రటరీను ఏ సంస్థ స్థాపించింది? ఏ సంస్థ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, CSIR-NPL. Ola Electric has entered the home energy market by launching which residential battery near storage system? ఓలా ఎలక్ట్రిక్ హోమ్ ఎనర్జీ మార్కెట్లో ప్రవేశించడానికి ఏ నివాస బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను విడుదల చేసింది? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? శక్తి అన్నమాట, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ చైర్మన్ ఆఫ్ మెటా? మెటా యొక్క అధ్యక్షురాలుగా మరియు ఉప చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు? సో ఆన్సర్ ఏంటి అంటే డైనా పావెల్ మెక్ కార్మిక్. Who has been appointed as the president of Nissan India under the Re-Nissan Transformation Plan? నిసాన్ పరివర్తన ప్రణాళిక కింద నిసాన్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే థియరీ సబాగ్. Which city hosted the 28th Conference of Speakers and Presiding Officers of the Commonwealth in January 2026? జనవరి 2026లో కామన్వెల్త్ స్పీకర్స్లు మరియు ప్రిసైడింగ్ అధికారుల 28వ సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? సో ఏ దేశం అంటే భారతదేశం. Which festival is celebrated on January 13th in North India to mark the harvest season? ఉత్తర భారతదేశంలో పంట కోతకాలాన్ని పురస్కరించుకొని జనవరి 13న ఏ పండుగను జరుపుకుంటారు? సో ఏ పండుగ అంటే లోహ్రీ అన్నమాట.
Where did Union Minister Dr. Jitendra Singh launch India's first open sea marine fish farming project in January 2026? కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు జనవరి 2026లో భారతదేశపు మొట్టమొదటి బహిరంగ సముద్ర చేపల పెంపకం ప్రాజెక్టును ఎక్కడ ప్రారంభించారు? సో ఎక్కడ ప్రారంభించారు? అండమాన్ అండ్ నికోబార్ దీవులు. What was the name of the 17th Trilateral Coast Guard exercise conducted by India, Sri Lanka and Maldives in January 2026? జనవరి 2026లో భారతదేశం, శ్రీలంక మరియు మాల్దీవులు నిర్వహించిన 17వ ద్వైపాక్షిక కోస్ట్ గార్డ్ విన్యాసం పేరేంటి? ఆన్సర్ ఏంటి? దోస్తీ 17. What is India's rank in Responsible Nations Index 2026? రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ 2026లో భారతదేశం సాధించిన ర్యాంక్ ఏంటి? సో ఎంత ర్యాంక్ సాధించిందండి? 16th ర్యాంక్, 16వ స్థానం. Which index launched in India measures countries on ethical governance, social well-being, environmental care and global responsibility? భారతదేశంలో ప్రారంభించబడిన దేశాలను నైతిక పాలన, సామాజిక సంక్షేమం, వాతావరణ సంరక్షణ మరియు అంతర్జాతీయ బాధ్యతల ఆధారంగా వేస్తున్న సూచి ఏది? ఆధారంగా అంచనా వేస్తున్న సూచి ఏది? ఏ సూచి అంటే రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ సూచి. వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఫర్ ద న్యూ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్? ఓకే, ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చదివామండి. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో ఇటీవల కనుగొనబడిన అల్లం జాతికి అంటే జింగిబెరేసీకి చెందిన కొత్త జాతి ఏది? ఆన్సర్ ఏంటి? పరాకింఫెరియా ఆల్బా. విచ్ ఇండియన్ నేవీ సెయిల్ ట్రైనింగ్ షిప్ విల్ ఎంబార్క్ ద 10-month Lokian 26 trans-oceanic expedition covering 22,000 nautical miles and visiting 18 foreign ports? 22,000 నాటికల్ మైళ్ళ దూరాన్ని కవర్ చేస్తూ 18 విదేశీ ఓడరేవులను సందర్శించే 10 నెలల లోకియాన్ 26 సముద్రయాన యాత్రను ఏ భారత నావికాదళ శిక్షణ నౌక చేపట్టనుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఐఎన్ఎస్ సుదర్శిని. Where was the second nationwide dolphin survey under Project Dolphin launched in January 2026? ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద రెండవ దేశవ్యాప్త డాల్ఫిన్ సర్వే జనవరి 2026లో ఎక్కడ ప్రారంభించబడింది? ఎక్కడ ప్రారంభించబడింది అంటే బిజనోర్, ఉత్తరప్రదేశ్లో ప్రారంభించబడింది. Where will the Indian International Conference on Democracy and Election Management will be held? ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ 2026 ఎక్కడ జరగనుంది? ఎక్కడ అంటే భారత మండపం, న్యూఢిల్లీ. సో ఆల్రెడీ జరిగిందండి, అది కరెక్షన్ చేసుకోండి పీడిఎఫ్లో. Which advanced ballistic missile submarine did China unveil on January 14, 2026? చైనా జనవరి 14, 2026న ఏ అధునాతన బాలిస్టిక్ క్షిపణి జలంతరగామిని ఆవిష్కరించింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ? టైప్ 096 టాంగ్ క్లాస్. Where did the Ministry of MSME approve the establishment of 2 new MSME technology center in హిమాచల్ ప్రదేశ్ ఇన్ జనవరి 2026? జనవరి 2026లో హిమాచల్ ప్రదేశ్లో 2 కొత్త ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటును ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎక్కడ ఆమోదించింది? ఎక్కడ అంటే పాండోగా ఏరియా, అదేవిధంగా పర్వానో ఏరియా. Which organization received the Skoch Award 2025 for its cell broadcast solution during the 104th Skoch Summit? 104వ స్కోచ్ సదస్సులో ఏ సంస్థ తన సెల్ బ్రాడ్కాస్ట్ సొల్యూషన్ కోసం స్కోచ్ అవార్డ్ 2025ను అందుకుంది? ఏ సంస్థ అంటే సిడాట్ అనమాట, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ టెలిమాటిక్స్.
who has been appointed as the new Prime Minister of Yemen in January 2026. ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే షాయా ముహసిన్ మొహమ్మద్ అల్ జిందానీ. Who has been appointed as the Vigilance Commissioner in the Central Vigilance Commission in January 2026. జనవరి 2026లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరండి అంటే ప్రవీణ్ వశిష్ఠ గారు. Which company received the IGGEFIL's first international green loan in January 2026 for a 100 megawatt solar project in Zambia? జనవరి 2026లో ఎక్కడ అంటే జాంబియాలోని 100 మెగావాట్ల సౌర ప్రాజెక్ట్ కోసం IGGEFIL అంటే IREDA గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ఫినాన్స్ ఐఎఫ్ఎస్సి లిమిటెడ్ నుండి మొదటి అంతర్జాతీయ గ్రీన్ లోన్ను ఏ కంపెనీ అందుకుంది? ఏ కంపెనీ అంటే స్వర్ణ సోలార్ లిమిటెడ్. Which veteran music composer has been selected for the Padmapani Award at the 11th అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ 2026? 2026లో జరగబోయే 11వ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పద్మపాణి అవార్డుకు ఏ ప్రముఖ సంగీత దర్శకులు ఎంపికయ్యారు? ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఇళయరాజా. Which country has India pledged to double bilateral trade to $200 billion by 2032? 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $200 బిలియన్ రెట్టింపు చేయడానికి భారతదేశం ఏ దేశంతో ప్రతిజ్ఞ చేసింది? ఏ దేశం అండి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. NASA has set February 6th as the target launch date for which mission? నాసా ఫిబ్రవరి 6న ప్రయోగ తేదీగా నిర్ణయించిన మిషన్ ఏది? ఏ మిషన్ అండి అంటే ఆర్టెమిస్ 2 మిషన్. Which city hosted the Vibrant Gujarat Regional Conference 2026 for the Kutch and Saurashtra region? కచ్ మరియు సౌరాష్ట్ర ప్రాంతం కోసం వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ 2026కు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? ఏ నగరం అండి అంటే రాజ్కోట్. Which wildlife sanctuary has recently been declared as eco-sensitive zone by the Center in Rajasthan? ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్లో ఎకో-సెన్సిటివ్ జోన్ అంటే పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించిన వన్యప్రాణి అభయారణ్యం ఏది? ఏది అంటే కుంభల్గర్ వైల్డ్ లైఫ్ సాంచురీ లేదా కుంభల్గర్ వన్యప్రాణుల అభయారణ్యం. Where did Union Minister Rajnath Singh inaugurated the medium caliber ammunition manufacturing facility in January 2026? జనవరి 2026లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మీడియం క్యాలిబర్ మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? సో ఎక్కడ ప్రారంభించారు? నాగ్పూర్, మహారాష్ట్రలో. Which Indian Navy ship was flagged off in January 2026 for the 5th edition of the Sagar Maitri Initiative? సాగర్ మైత్రి కార్యక్రమం యొక్క 5వ ఎడిషన్ కోసం జనవరి 2026లో ఏ భారతీయ నౌకాదళ నౌకను జెండా ఊపి ప్రారంభించారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఐఎన్ఎస్ సాగర్ ధ్వని. What is India's GDP growth forecast for financial year 2026 according to the IMF's Journey 2026 World Economic Outlook? IMF జనవరి 2026 ప్రపంచ ఆర్థిక నివేదిక ప్రకారం
2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనా ఎంత? ఎంత అంటే 7.3%. Who has been re-elected as the president of Uganda for a seventh term in January 2026? జనవరి 2026లో 7వసారి ఉగాండా అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ఎవరు అంటే యోవెరి ముసేవేని. Where has Punjab inaugurated its first dog sanctuary to manage stray dog population? వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి పంజాబ్ తన మొదటి శరణార్థి కేంద్రాన్ని లేదా అభయారణ్యాన్ని ఎక్కడ ప్రారంభించింది? ఎక్కడ అంటే లుధియానాలో. Who were appointed as the Director Generals NIA and BSF in January 2026? జనవరి 2026లో NIA మరియు BSF డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు అంటే రాకేష్ అగర్వాల్ గారు మరియు ప్రవీణ్ కుమార్ గారు. Which organization released the report Roadmap for Green Transition of Small and Medium Enterprises? సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల యొక్క గ్రీన్ ట్రాన్సిషన్ కోసం రోడ్ మ్యాప్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఏంటి ఇక్కడ? నీతి ఆయోగ్. The proposed satellite launching facility announced by Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu garu will be developed at which location? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రతిపాదిత ఉపగ్రహ ప్రయోగ సౌకర్యాన్ని ఏ ప్రదేశంలో అభివృద్ధి చేశారు? ఎక్కడ అంటే హోప్ ఐలాండ్, కాకినాడ బే. Under which program is India planning to launch over 50 advanced surveillance satellites for all weather and nighttime managing? ఏ కార్యక్రమం కింద భారతదేశం అన్ని వాతావరణ మరియు రాత్రి సమయ ఇమేజింగ్ కోసం 50కి పైగా అధునాతన నిఘా ఉపగ్రహాలను ప్రయోగించాలని యోచిస్తుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే స్పేస్ బేస్డ్ సర్వీలెన్స్ 3. Which city was ranked the safest in India according to Numbeo Safety Index 2026? Numbeo Safety Index 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరం ఏది? ఏది అంటే మంగళూరు, కర్ణాటక. What initiative did Lok Sabha Speaker Om Birla announces at the 86th All India Presiding Officers Conference to evaluate the performance of legislatures? శాసనసభల పనితీరును అంచనా వేయడానికి 86వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు లేదా ఏ చర్యను ప్రారంభించారు? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే నేషనల్ లెజిస్లేటివ్ ఇండెక్స్. Who was selected for the ఇందిరా గాంధీ పీస్ ప్రైజ్ ఫర్ 2025? 2025 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎవరు ఎన్నికయ్యారు? ఎవరు అంటే గ్రకా మాచల్. నేమ్ ఆఫ్ ద మేజర్ యాంటీ-మావోయిస్ట్ ఆపరేషన్ కండక్టెడ్ ఇన్ జార్ఖండ్ వెస్ట్ సింగ్భమ్ డిస్ట్రిక్ట్ ఇన్ జనవరి 2026. జనవరి 2026లో జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్ జిల్లాలో నిర్వహించిన ప్రధాన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ పేరు ఏమిటి? ఏం పేరు అంటే ఆపరేషన్ మెగా బురు.
ఓకే. ఐ థింక్ మైక్ కొంచెం పనిచేయలేదండి మధ్యలో. సో, వీటిని పార్ట్ 1లో భాగంగా నేను రిలీజ్ చేస్తాను. పార్ట్ 2 వీడియోను నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.